కొన్ని నెలలు కావచ్చు, సంవత్సరాలుగా ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి బాధపడుతున్న వాళ్ళు ఇప్పుడు కూడా మీ దగ్గరకు వచ్చి బెటర్మెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. 99% కేసులలో ఏం చేయలేమండి. ఇది జెనెటికల్గా ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందండి? సో సార్, దీంట్లో 2 రకాలైనటువంటి ఇమ్మీడియట్గా మొత్తం క్యూర్ అవ్వకపోవచ్చు, కానీ నెక్స్ట్ డ్యామేజ్ అవ్వకుండా అట్లాంటి ట్రీట్మెంట్ కోసమైనా మీ దగ్గర కావచ్చా? మైనర్ స్ట్రోక్స్ లాగా వస్తాయి, కానీ కంప్లీట్ రికవరీ ఉండదు. వెల్కమ్ టు ఆకేరి న్యూస్. సరే, ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ రాగానే చాలామందిలో ఒక గందరగోళం వస్తుంది, భయం వస్తుంది. ఎవరికైనా పేషెంట్కి వస్తుంది, పేషెంట్ రిలేటివ్స్ ఎవరైనా వాళ్ళకు ఉంటుంది. అట్లాంటప్పుడు అసలు వాళ్ళు ఇమీడియట్గా కొంతమంది ఫిట్స్ లాగా ఇట్లా పారాలసిస్ వచ్చినప్పుడు ఏదైనా ఫిట్స్ అనుకోను తాళం చేతిలో పెట్టడం కానీ ఇంకేదైనా ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు ఉంటాయి. నిజానికి ఏం చేయాలి, ఏం చేయకూడదు? బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు పేషెంట్ కంటే ఎక్కువ కూడా పేషెంట్ అటెండెన్స్ అనేది వాళ్ళకున్న అవేర్నెస్ లెవెల్స్ ఎంతవరకు వాళ్ళకి ఐడియా ఉందనేది చాలా ఇంపార్టెంట్. సో మనకు మీరు చేసినటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇట్లాంటి వాళ్ళ ఎంతోమంది పేషెంట్స్ సేవ్ చేసినట్టు అవుతుంది. సో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు మనకి కాలు అవుతుందో వీక్నెస్, సివియర్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు వెంటనే కొంతమంది కంప్లీట్గా మూర్ఛలోకి, అంటే అన్కాన్షియస్ కావచ్చు, లేదంటే ఫిట్స్ రావడం అనేది కొంచెం రావచ్చు, బట్ కొంచెం అన్కామన్ అండి. అది మోర్ ఆఫ్ పారాలసిస్ లాగా వస్తుంది. సో ఒక చెయ్యి ఒక సైడ్ బ్యాలెన్స్ తప్పి కింద పడిపోవడం, లేదంటే వాష్రూమ్కి వెళ్తారు, వాష్రూమ్లో లేని వాళ్ళు స్పృహ తప్పి కింద పడిపోతారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అండి, నియరెస్ట్ ఎమర్జెన్సీ, ఇఫ్ ఇట్ ఈస్ ఏ సివియర్ స్ట్రోక్ అంటే బాగా ఎక్కువ వచ్చింది అన్నప్పుడు నియరెస్ట్ సెంటర్కి, నియరెస్ట్ అక్యూట్ కేర్ ఎటువంటి సెంటర్ ఉందో దానికి తీసుకెళ్ళడం అనేది, అంబులెన్స్ కాల్ చేసి తీసుకెళ్ళడం అనేది ఇంపార్టెంట్. అక్కడ వాళ్ళు సివియర్ స్ట్రోక్ అయితే మాత్రం వెంటనే దానికి సంబంధించిన ఎయిర్వే ప్రొటెక్షన్ కానీ, దాని తర్వాత స్కాన్ చేసి ఆ స్కాన్ బట్టి వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ జరుగుతుంది. దాని తర్వాత ఏం చేయొద్దు అంటే, మనము నోట్లో వాటర్ పోయడం, ఆస్పిరేషన్లో ఏంటంటే లంగ్స్లో నీరు పోయే ప్రమాదం ఉంటుంది. సో దాని ద్వారా ఇంకా శ్వాస ఇబ్బంది అవకాశం, ఇంకా ఫర్దర్ ప్రిసిపిటేట్ చేయొచ్చు. సో అలా ఉన్నప్పుడు మీరు స్ట్రోక్ సిమ్టమ్స్ రికగ్నైజ్ చేసినప్పుడు, మైనర్ స్ట్రోక్ అయితే మీరే సొంతంగా పేషెంట్ని డ్రైవ్ చేసుకోవచ్చు. ఒకవేళ మేజర్ స్ట్రోక్ అయినప్పుడు వెంటనే అంబులెన్స్ పిలిపించి నియరెస్ట్ సెంటర్కి ట్రై చేసి మనం దానికి సంబంధించిన ట్రీట్మెంట్ వెంటనే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ ఇస్కెమిక్ స్ట్రోక్ అయినప్పుడు టైం చాలా ఇంపార్టెంట్ అండి. సో వీ కెన్ నాట్ వేస్ట్ టైం. సో అప్పుడు ఏంటంటే నియరెస్ట్ న్యూరాలజిస్ట్, నియరెస్ట్ ఫిజిషియన్ ఎవరైతే థ్రాంబోలైసిస్ చేస్తున్నారో ఐవి ఇంజెక్షన్స్, వాళ్ళ దగ్గర తీసుకెళ్ళడం. వాళ్ళు అది థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్ చేస్తే మనకి చాలామంది మైనర్ స్ట్రోక్స్ చాలా వరకు ఇంప్రూవ్ అవుతాయి. మేజర్ స్ట్రోక్స్లో కూడా 20-30% వెంటనే ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో టైం అనేది చాలా ఇంపార్టెంట్. సార్, ముఖ్యంగా అంటే గోల్డెన్ హవర్ అంటారు. అంటే అసలు గోల్డెన్ హవర్ అనేది ఎంత టైం ఉంటుంది? అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఎప్పటిలోగా ఈ గోల్డెన్ హవర్ అంటారు? సో గోల్డెన్ హవర్ కాన్సెప్ట్ అండి, బేసిక్గా మనకి థ్రాంబోలైసిస్ అంటే ఈ క్లాట్ బస్టింగ్ ఇంజెక్షన్ ఒకటి ఉంటుంది. క్లాట్ మనం లైజ్ చేసే ఇంజెక్షన్, అది చిన్నగా మనకు చేయి ద్వారానే ఇస్తారు. ఇస్తే బ్రెయిన్లో క్లాట్ అంటే ఈ రక్తనాళం, బ్రెయిన్ పదార్థంలో కాదు, రక్తనాళంలో ఉన్నటువంటి బ్లాకేజెస్ని వెంటనే క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. అది మైనర్ బ్లాకేజెస్ అయితే చాలా ఆల్మోస్ట్ 70-80% క్లియర్ అయిపోతాయి. అది మేజర్ బ్లాకేజెస్లో 20-30% ఎఫిషియన్సీ ఉంటుంది. సో దానికి టైం పీరియడ్ 4.5 hours అండి. ఓకే. ఈ మధ్య కొన్ని గైడ్ లైన్స్ వచ్చాయి, దాంట్లో స్కాన్ చేసిన తర్వాత కొంతమందికి 9 hours వరకు కూడా ఇవ్వచ్చు. బట్ 4.5 hours అనేది మనకు స్టిపులేటెడ్ గైడ్ లైన్. అలా అని చెప్పి 4.5 hours వరకు మనం వెయిట్ చేయడానికి ఉండదు. పేషెంట్ హాస్పిటల్కి ఎంత తొందరగా రాగలిగితే, ఎందుకంటే మనకి డాక్టర్ అది మనం ఇంజెక్షన్ ఇవ్వచ్చు అని చెప్పడానికి కూడా కొంచెం టైం పడుతుంది, స్కాన్ చేయాలి. సో నియరెస్ట్ స్కాన్ సెంటర్ వాళ్ళకి తీసుకుపోవడం, ఇవన్నీ జరగడం కూడా త్వరితంగా జరిగితే మనం త్వరితంగా ఇంజెక్షన్ చేయడం అవకాశం ఉంటుంది. కన్సెంట్ ఉంటుంది, కౌన్సిలింగ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎంత లేదన్నా ఒక 1 hour టైం పట్టవచ్చు, 20 minutes to 60 minutes పడుతుంది. ఓకే. సో మనం హాస్పిటల్కి వీళ్ళని తొందరగా తీసుకెళ్తే మనకు ఆ న్యూరాలజిస్ట్ కానీ ఫిజిషియన్ కానీ అది చాలా ఈజీ అవుతుంది మనం థ్రాంబోలైటిక్ ఇంజెక్షన్ ఇవ్వడం. అంటే బయట ఒక ప్రచారం ఉంది సార్, థ్రాంబోలైట్ ఇంజెక్షన్ వల్ల రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది ఒకటి, దాంతోపాటు చాలా కాస్ట్ ఉంటుందని అంటారు. ఎట్లా ఉండొచ్చు? ఎంత? థ్రాంబోలైసిస్ రెండు రకాలు ఉన్నాయండి. ఇప్పుడు ఆల్టిప్లేస్ అని ఇనిషియల్గా వచ్చినటువంటి 92 నుంచి ఉంది. అది రీసెంట్ గైడ్ లైన్స్ కానీ ఇండియన్ ఎక్స్పీరియన్స్ కానీ టెనక్ట్ప్లేస్ వాడుతున్నారు. సో ఆల్టిప్లేస్ రఫ్లీ కాస్ట్ అరౌండ్ 70,000-80,000. వేరే టెనక్ట్ప్లేస్ మనకు 70,000-80,000 ఉంటుంది. అది ఈ టెనక్ట్ప్లేస్ రీసెంట్గా వచ్చింది 30,000లో అయిపోతుంది. అచ్చా. సో ఒకసారి సింగిల్ ఇంజెక్షన్
మనం మంచి రిజల్ట్ ఇచ్చే అవకాశం మనకు మైనర్ స్ట్రోక్స్లో అయితే 70-80% ఉంటుంది. మేజర్ స్ట్రోక్లో అయితే మనకు 10-20% వరకు రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత రిస్క్ ఫ్యాక్టర్ ఏమైనా ఉంటుందా? రిస్క్ ఫ్యాక్టర్ రేర్గా కొన్ని కేసులలో మనం ఒక్కసారి రక్త సరఫరా ఓపెన్ కావడం వలన బ్రెయిన్లో బ్లీడింగ్ అవకాశం ఉంటుంది. బట్ ఒక 100 మంది పేషెంట్లో చూసుకుంటే అలా అయ్యే ఛాన్స్ కొంచెం తక్కువే అని చెప్పుకోవచ్చు, ఒక 5 మందిలో అని చెప్పచ్చు. హిమరేజిక్ స్ట్రోక్కి మనకు ఈ ఇంజెక్షన్ ట్రీట్మెంట్స్ వర్క్ చేయవు. సో ఇష్కెమిక్ స్ట్రోక్స్లో ఎక్కడైతే బ్లాకేజెస్ ఉన్నాయో, బ్లాకేజ్ స్ట్రోక్ అని మనకు తెలిసినప్పుడు వెంటనే ఈ ఇంజెక్షన్ ఇవ్వగలిగితే ఖచ్చితమైనటువంటి ఉపయోగం ఉంటుంది. సో అందుకని మనం తొందరగా వెళ్ళగలిగితే సిటీ స్కాన్లో ఇది తెలుస్తుంది మనకి, అది ఇష్కెమిక్ స్ట్రోకా హిమరేజిక్ స్ట్రోకా అనేది తెలుస్తుంది. దాని ద్వారా వెంటనే డాక్టర్ మనకి ఈ లైసిస్ ఇంజెక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ ఎట్లా బ్రెయిన్ స్ట్రోక్ని అంటే క్యూర్ చేస్తారు? ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్టు కార్డియాక్ ప్రాబ్లం వచ్చినప్పుడు స్టంట్స్ వేయడం కానీ లేదా యాంజియోప్లాస్టీ చేయడం కానీ అట్లా ఉంటుంది. బ్రెయిన్లో కూడా అట్లాంటి అవకాశాలున్నాయి. సో ఇప్పుడు మీకు చెప్పినట్టు ఈ మైనర్ స్ట్రోక్స్లో మనకి ఇంజెక్షన్ బాగా పనిచేసిద్దండి. మేజర్ స్ట్రోక్స్కి వచ్చేసరికి ఏంటంటే బ్లాకేజెస్ బాగా పెద్దగా ఉంటాయి అండ్ అంటే పెద్ద పెద్ద రక్తనాళాలు ఉంటాయి. సో అక్కడ మనకి ఇంజెక్షన్ ట్రీట్మెంట్ అనేది అన్నిసార్లు పనిచేయకపోవచ్చు. సో అలాంటప్పుడు ఏంటంటే ఈ మనము దాన్ని ఫిజికల్గా రిమూవ్ చేస్తే, క్లాట్ని ఫిజికల్గా రిమూవ్ చేస్తే ఉపయోగం ఉంటుంది. సో దాన్ని ఏమంటారంటే థ్రాంబెక్టమీ ట్రీట్మెంట్ అంటారు, మెకానికల్ థ్రాంబెక్టమీ లేదంటే యాంజియోప్లాస్టీ. సో ఈ ట్రీట్మెంట్స్లో ఏంటంటే మనము హార్ట్కి కూడా సేమ్ ఇంజెక్షన్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో దాంతోపాటు అడిషనల్గా ఏమైనా బ్లాకేజెస్ ఉంటే పూడికలకు స్టెంట్ వేస్తారు, 24 వాళ్ళకు కూడా టైం పీరియడ్ ఉంటుంది. సో బ్రెయిన్లో ఇదే ట్రీట్మెంట్ 24 గంటల లోపల మనం చేయొచ్చండి. మేజర్ బ్లాకేజెస్ ఉన్నప్పుడు ఇష్కెమిక్ స్ట్రోక్లో 24 అవర్స్ లోపల కనుక పేషెంట్ హాస్పిటల్ రాగలిగితే స్కాన్ చేసి బ్లాకేజ్ పెద్దది అండ్ డ్యామేజ్ ప్రోగ్రెస్ అవుతుంది అన్నప్పుడు వెంటనే మనం క్యాత్ ల్యాబ్లో తీసుకొని యాంజియోగ్రఫిక్ పద్ధతిలో స్కాన్లో చూస్తూ వితౌట్ ఎనీ మనం బ్రెయిన్ ఓపెన్ చేయకుండా, అంటే స్కల్ ఓపెన్ చేయకుండా ఇవన్నీ చేయకుండా పేషెంట్ కాన్షియసే ఉంటారు. ఒకవేళ ఆల్రెడీ కాన్షియస్గా ఉంటే కాన్షియసే ఉంటారు. లోకల్ అనస్థీషియాలో లేకపోతే సెడేషన్లో బాగా ఇరిటేబుల్ ఉంటే కొన్నిసార్లు జనరల్ అనస్థీషియా ఇవ్వడం జరుగుతుంది. బట్ ఈ ప్రాసెస్ అంతా కూడా 2 అవర్స్లో యూజువల్గా చేసేస్తాం. అంటే దేంట్లో కూడా అంటే చేతి దగ్గర నుంచా యాంజియోగ్రామ్ అయితే మనం చేస్తామండి, మనకు కాళ్ళ నుంచి చేయడం జరుగుతుంది యూజువల్గా. సో మనం బ్రెయిన్ కటింగ్ అనేది ఎక్కడ ఉండదు, బ్రెయిన్ ఓపెనింగ్ తలపల కొట్టడం లాంటిది ఏమి ఉండదు. సో అంతా కూడా మనకు తొడ నుంచి కానీ చేయి నుంచి కానీ చేస్తాము. చేసి ఆ క్లాట్ని మనం ఫిజికల్గా స్టెంట్ పెట్టి మనం లాగేస్తాం. ఆ స్టెంట్ పర్మనెంట్గా పెట్టమన్నమాట. ఆ స్టెంట్ని అక్రాస్ ద క్లాట్ పెట్టి అదొక స్నేర్ లాగా, అంటే మనకు మనం ఫిషింగ్లో నెట్ పెట్టి ఎట్లా లాగేస్తాము, సో ఆ మాదిరి ఒక నెట్ లాంటిది ఉంటుంది. దాని క్లాట్కు అక్రాస్గా పెట్టి యాంజియోగ్రఫీలో ఒక 5 minutes ఉంచుతాం. ఉంచిన తర్వాత క్లాట్ అనేది దీంట్లో ఇరుక్కుపోతుంది. ఓకే. సో మన ఫిషింగ్లో ఎట్లయితే ఫిష్ నెట్ యూజ్ చేస్తాము, సో అలా క్లాట్ దీంట్లో ఇరుక్కుపోతుంది. ఇరుక్కుపోయిన తర్వాత తీసేస్తాం. ఇంకొక డివైస్ ఉంటుంది మనకి ఇంట్లో, వాక్యూమ్ పంప్ యూజ్ చేస్తాం. సో దాంట్లో కిచెన్లో ఏదైనా మనకు యూజ్ అయితే దాంట్లో వాక్యూమ్ పెట్టగానే మొత్తం సక్అవుట్ అవుతుంది. అలాంటిదే ఇప్పుడు కొత్త డివైస్లు వచ్చాయి. ఆ వాక్యూమ్ పంప్ లాంటిది ఇప్పుడు బ్రెయిన్ వర్క్ కూడా వెళ్ళేటువంటి పరికరాలు వచ్చాయి. దాన్ని ఆస్పిరేషన్ క్యాథర్ అంటారు. 2 mm ఉంటుంది, FDA అప్రూవ్డ్. అది మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాము. సో ఐదర్ ఈ స్టెంట్ ద్వారా కానీ లేదంటే ఈ వాక్యూమ్ పంపుల మెకానిజంలో పనిచేసేటువంటి ట్యూబ్ ద్వారా కానీ, ఈ 2 కాంబినేషన్లో కానీ మనం ఆ క్లాట్ దగ్గరికి చొప్పించి ఆ క్లాట్ను మనం లాగేయడం జరుగుతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే ఈ డ్యామేజ్డ్ పోర్షన్ అవుతుందో బ్రెయిన్లో డ్యామేజ్, బేసిక్గా రక్తనాళం బ్లాక్ అవ్వడం వల్ల బ్రెయిన్ సెల్స్ అన్ని కూడా ఒక మనకు నిమిషానికి 20 million న్యూరాన్స్ చనిపోతూ ఉంటాయి, యాడ్ అవుతూ ఉంటుంది. సో అడిషన్ని కొత్తగా న్యూరాన్స్ చనిపోకుండా దాంతో మనకు సేవ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో దీన్ని బేసిక్గా ఈ ట్రీట్మెంట్ని మెకానికల్ థ్రాంబెక్టమీ అంటాం. ఇది మనం 24 hours వరకు చేయొచ్చు. అంటే ఒకవేళ పేషెంట్ కోమాలో ఉందనుకోండి, కోమాలో ఉన్నప్పటికి కూడా చేస్తారా అది? అంటే అదంతా కూడా మనకు స్కాన్ పారామీటర్స్ మీద డిపెండ్ అవుతుంది. అంటే మనకు MRI స్కాన్ చూస్తాం. MRIలో ఆల్రెడీ పెద్ద డ్యామేజ్ ఉందనుకోండి, బ్రెయిన్లో ఎట్లుంటుందంటే అది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్. ఒకసారి డ్యామేజ్ అని తెలిస్తే ఎక్కువ డ్యామేజ్, అది 70% డ్యామేజా, 80% డ్యామేజా, 90%, 20%. సో యూజువల్గా 60% కంటే ఎక్కువ డ్యామేజ్ అయితే మనం చేస్తే అవుట్కమ్స్ అంత బాగుండవు. సో అందుకని మేము చెప్పేది ఏంటంటే వీలైన తొందరగా రాగలిగితే తక్కువ డ్యామేజ్ ఉంటుంది, మనం చేస్తే రికవరీ ఛాన్సెస్ బెటర్ ఉంటాయి. సో కానీ పేషెంట్లకి ఈ అవేర్నెస్ లేకపోవడం వల్ల లేదా ఇట్లాంటి టెక్నాలజీ ఒకటి ఉన్నదని తెలియకపోవడం వల్ల కూడా చాలామంది ఇప్పటికీ కొన్ని నెలలు కావచ్చు, సంవత్సరాలుగా ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి బాధపడుతున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇప్పుడు కూడా మీ దగ్గరకు వచ్చి
అంటే స్కానింగ్ తర్వాత ఎంఆర్ఐ కానీ ఏం చేయించుకునైనా ఏదైనా ట్రీట్మెంట్ చేసి బెటర్మెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయా? సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో ద మోటివ్ బిహైండ్ సచ్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ ఇంటర్వ్యూస్ కూడా ఇదే అండి. సో నేను ఎప్పుడు న్యూస్ ఆర్టికల్ రాసిన లేదంటే ఇంటర్వ్యూ ఇచ్చిన నెక్స్ట్ రోజు వీ గెట్ కాల్స్, సార్ మాది ఒక 4 years బ్యాక్ స్ట్రోక్ వచ్చింది, ఏమైనా చేయవచ్చా, మేము ఇప్పుడు మా మదర్ లేకపోతే గ్రాండ్ మదర్ బెడ్ రెడ్ అని ఉన్నారు, 99% కేసులలో ఏం చేయలేమండి. దట్ ఈస్ ద ప్రాబ్లమేటిక్ థింగ్. ఏంటంటే రీజన్ ఏంటంటే బ్రెయిన్ ఒక్కసారి సెల్స్ డ్యామేజ్ అయితే అది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్. సో ఇర్రివర్సిబుల్ అంటే మళ్ళీ వాపస్ రాదు. మళ్ళీ రావు. ఇప్పుడు మనకు స్కిన్ పోతే స్కిన్ వస్తుంది, హెయిర్ పోతే హెయిర్ వస్తుంది ఒక ఏజ్ వరకు, దాని తర్వాత నెయిల్ పోతే అంటే నెయిల్ వస్తుంది, ఈవెన్ లివర్ కట్ చేస్తే లివర్ మళ్ళీ రీగ్రోత్ అవుతుంది. సో కొన్ని సెల్స్ ఏవైతే ఉన్నాయో బాడీలో వాటికి రీజనరేటివ్ కెపాసిటీ ఉంది, అది బ్రెయిన్కి లేదు. బ్రెయిన్కి ఐదర్ యాక్సాన్స్ కానీ న్యూరాన్స్ కానీ వేటికి కూడా రీజనరేటివ్ కెపాసిటీ లేదు. సో అందుకని ఒకసారి డ్యామేజ్ అయినప్పుడు ఆ డ్యామేజ్ వలన పేషెంట్ డెఫిసిట్స్ వస్తున్నాయి. డెఫిసిట్స్ అంటే సిమ్టమ్స్ ఉన్నాయి. ఆ డ్యామేజ్ సెల్ మనం కాకముందు దాన్ని ప్రివెంట్ చేయడం ఇంపార్టెంట్. సో ఈ రక్త ప్రసరణ అనేది ఆగినప్పుడు వీళ్ళని త్వరగా దాన్ని పునరుద్ధరిస్తే మనము ఆ సెల్ డ్యామేజ్ కాకుండా లేదా అట్లీస్ట్ ఆ పక్కన సెల్ మనము సర్వైవ్ చేసి దీని ఫంక్షన్ని ఆ పక్కన సెల్ న్యూరోనల్ ప్లాస్టిసిటీ అంటారు తీసుకునే అవకాశం ఉంటుంది ఫిజియోథెరపీ ద్వారా. సో మన చేసేటువంటి ఈ ట్రీట్మెంట్స్ అన్నిటిలో ఏంటంటే మనం వీలైన తొందరగా ఈ రక్త ప్రసరణ పునరుద్ధరిస్తే మనకు ఎక్స్ట్రా సెల్స్ చనిపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో ఆల్రెడీ ఉన్న డ్యామేజ్ని మనం రివర్స్ చేసే అవకాశం ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీలో లేదు, ఫ్యూచర్లో ప్రాబ్లం ఉంటుందేమో చూడాలి. సరే, అదే దీనికి కొంచెం రిలేటెడ్. ఇమ్మీడియట్గా మొత్తం క్యూర్ అవ్వకపోవచ్చు, కానీ నెక్స్ట్ డ్యామేజ్ అవ్వకుండా అట్లాంటి ట్రీట్మెంట్ కోసమైనా మీ దగ్గరకు రావచ్చా? సో దీంట్లో ఏంటంటే అండి మనకు కొన్నిసార్లు మైనస్ స్ట్రోక్స్ లాగా వస్తాయి కానీ కంప్లీట్ రికవరీ ఉండదు. ఓకే. లేదంటే మళ్ళీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దానికి ఏంటంటే స్కాన్స్ చేస్తాం, స్కాన్ చేసి ఈ రక్తనాళ బ్లాకేజెస్ చూస్తాం. కొన్నిసార్లు ఏంటంటే 100% బ్లాకేజ్ ఉండదు. ఇప్పుడు నేను థ్రాంబెక్టమీ మీద చెప్పాను, అది కంప్లీట్ బ్లాకేజ్ ఉన్నప్పుడు అది మంచి ప్రక్రియ, థెరపీ చికిత్స విధానం. అది కొన్నిసార్లు ఏంటంటే 90% బ్లాక్ ఉంటుంది, ఫ్లో అనేది చాలా తత్తరపడుతూ వెళ్తుంది, అంటే తట్టుకుంటూ వెళ్తుంది. సో అలాంటప్పుడు ఏంటంటే పేషెంట్ కంప్లీట్ రికవరీ కాడు, అట్లని చెప్పి మళ్ళీ అటాక్స్ వస్తుంటే మందులు పెట్టినా కానీ. సో సర్టెన్ ఎక్స్టెంట్ కంటే బ్లాకేజ్ ఎక్కువ ఉన్నప్పుడు 70% కంటే యూజువల్గా మెడల్ బ్లాకేజెస్ ఉన్నప్పుడు ఏంటంటే ఆ బ్లాకేజ్ ఎక్కువ ఉండి సిమ్టమ్స్ మళ్ళీ వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మనము దీనికి స్టెంట్ అనే ప్రక్రియ ఉంటుంది. అంటే మనం హార్ట్లో ఎట్లయితే స్టెంట్ వేస్తామో మెడలో కూడా లేదంటే బ్రెయిన్లో కానీ స్టెంట్ వేసినప్పుడు ఏంటంటే సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి మనకు రికవరీ అనేది ఫాస్ట్ ఉంటుంది. సో ఫిజియోథెరపీగా యాడ్ చేస్తే దాంతోపాటు చాలా మంచి రికవరీ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే మళ్ళీ స్ట్రోక్ వచ్చే అవకాశం తగ్గుతుంది. సో దీన్ని యాంజియోప్లాస్టీ లేదంటే స్టెంటింగ్ అంటాం. సో మనం ఈ ప్రక్రియలో కూడా చాలామంది పేషెంట్స్కి హెల్ప్ చేస్తాము. ఇది స్ట్రోక్ వచ్చిన రెండో రోజు నుంచి యూజువల్గా 1 month వరకు కూడా చేస్తుంటాం. సో మంచి బెనిఫిట్స్ ఉంటాయి దీంతో. సరే, ఇదేమో 1 month వరకు. ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్టే మీకు అంటే చాలామందిలో ఆ డౌట్స్ ఉంటాయి. అంటే 4 years 5 years 6 years అట్లా ఉన్నారు, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఇట్లా ఉన్నారు, లేదా యంగ్ వాళ్ళు ఏదైనా యాక్సిడెంట్ అయిపోయి కొన్నిసార్లు అంటే కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళు, ఇంకా ఏదైనా ఇట్లా లాస్ అయిన వాళ్ళు ఉంటారు. కాళ్ళు చేతులు పడిపోయి 4 years అయింది అనుకోండి, ఒక కాలు ఒక చేయి పడిపోయి ఒక 4 years అయింది అనుకోండి, వాళ్ళు నెక్స్ట్ మిగతా కాళ్ళు అన్న చేయి అన్న బాగుండాలంటే ఒక బెటర్మెంట్ ట్రీట్మెంట్ ఉండాలి కదా అని అనుకుంటారు. అట్లాంటప్పుడు వాళ్ళు మీ దగ్గరికి రావచ్చు అంటే అది వాస్కులర్ కాజ్ అయితే, అంటే మిగిలిన రక్తనాళాలు ఏవైనా హెల్తీగా లేనప్పుడు మనం కేస్ టు కేస్ బేసిస్ మీద అది అసెస్ చేయడం జరుగుతుంది. అది మనం అందరిలో 100% చెప్పలేము, బట్ కేస్ టు కేస్ బేసిస్ ఆ పేషెంట్లో మనకు హెల్తీ రక్తనాళాలు ఉన్నాయి అనుకుంటే అవసరం లేదు. అది మిగిలిన రక్తనాళాలు ఏవైతున్నాయో అవి ఏమైనా ఇబ్బందిగా ఉంటే మనము పేషెంట్స్కు ఉన్నటువంటి ఓవరాల్ సర్క్యులేషన్ ప్యాటర్న్ చూసి ఆ డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే. బట్ వీళ్ళందరికీ కూడా ఏంటంటే పేషెంట్ డాక్టర్ ఫాలో అప్ అనేది ఇంపార్టెంట్. సో ఒకసారి మనకు స్ట్రోక్ వచ్చిన తర్వాత న్యూరాలజిస్ట్తో కానీ న్యూరో సర్జన్స్తో కానీ వీళ్ళతో కానీ ఫిజిషియన్స్తో కానీ మనకి ఖచ్చితమైనటువంటి ఫాలో అప్ చాలా ఇంపార్టెంట్. మనకు డాక్టర్ ఎట్లా చెప్తాడో ఎంత ఇంటర్వెల్స్లో ఫాలోఅప్కి రావాలో అది ఆ ఫాలోఅప్కి వస్తే డెఫినెట్గా పేషెంట్కి ఫర్దర్ స్ట్రోక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినటువంటి మందుల్ని కరెక్ట్ మోతాదులో కరెక్ట్ టైం తీసుకోవాలి. సో దాని ద్వారా ఏంటంటే ఫర్దర్ స్ట్రోక్ రాకుండా ఉంటుంది. ఇంతకుముందు బ్రెయిన్ స్ట్రోక్కి సంబంధించిన అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ చెప్పాను కదా, దాంతోపాటు
ఈ జెనెటికల్గా ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందండి? తల్లిదండ్రులకి ఆల్రెడీ బ్రెయిన్ స్ట్రోక్, తల్లికో తండ్రికో బ్రదర్స్కో ఎవరికో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అనుకోండి, వాళ్ళకు వచ్చే అవకాశం ఉందా? సో సార్ దీంట్లో 2 రకాలటువంటి వంశపారంపర్యంగా లేదా ఆనువంశికంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటి ఏంటంటే పేరెంట్స్లో ఉన్నటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ మనకు డైరెక్ట్ రావడం, అంటే రక్తం తొందరగా గడ్డగట్టడం. సో అదొకటి ఉండొచ్చు. లేదా కొలెస్ట్రాల్స్ ఫెమిలియల్ కూడా ఉండొచ్చు, అంటే ఫ్యామిలీస్లో రన్ అయితే, అంటే కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉండడం. సో అలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ కనుక్కున్నప్పుడు డెఫినెట్గా స్ట్రోక్ రిస్క్ అనేది పెరుగుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్. కొంతమంది చూస్తాము పేరెంట్స్ ఇద్దరికి బీపీ షుగర్ ఉంటుంది. సో వీళ్ళకి కూడా చిన్న ఏజ్లో వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ జనరేషన్కి. సో అటువంటి వాళ్ళు ఏంటంటే ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అవాయిడ్ చేయగలిగితే అట్లీస్ట్ మనం ఆ బీపీ షుగర్ అనేటి తొందరగా రాకుండా ఉంటే స్ట్రోక్ వచ్చే రిస్క్ కూడా తగ్గుతుంది. ఇప్పుడంతా 20 to 30 years మధ్య ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువగా వస్తుంది. ఏమి కారణం అంటారు? కోవిడ్కి ముందు ఇంత యంగర్ ఏజ్లో వి వర్ నాట్ సీయింగ్. ఒక్కసారిగా మూతి ఇట్లా వంకరపోవడం, అది కూడా రక్త ప్రసారం సంబంధించిన సమస్యనా? బెల్స్ పాలసీ డిఫరెంట్ అండి.